చేరలేరు, అనుష్కతో చేరలేరు అంతే. కాబట్టి అనుష్క నువ్వు దయచేసి సినిమాలు చేయి, అనుష్క సినిమాలు చేయి, ఏదో ఒక భాషలో చేయి, హిందీలో చేయి, తమిళ్లో చేయి, కన్నడలో చేయి, ఏదో ఒక భాషలో చేయి. ఆ పక్క దేశం పో, ఆడపోయి చెయ్యి, ఎక్కడో దగ్గర చేయి, ఏదో ఒక సినిమాది. నీ సినిమా చూస్తే, నీ ఘాటి సినిమా చూసా నా జీవితం గట్టెక్కింది అంతే. మీరు కూడా ఒక్కసారి థియేటర్ రండి పోయా, ఘాటి సినిమా చూడండి, మీ సినిమాలు గట్టెక్కించుకోండి. సినిమా మెగా లీడర్ అంత పోయా, అనుష్క ఒక బిగ్ లీడరు. అనుష్క, రుద్రమ్మ, దేవసేనమ్మ, అరుంధతమ్మ, 1,00,00,000 కోట్ల సినిమా పోయా వస్తాయని. 1,00,00,000 కోట్లు వస్తే ఒకవేళ ఏమో చెప్పలేం కదా. ఎక్స్పెక్ట్ చేసిన అభిమానం, అనుష్క మీద ప్రేమ, అనుష్క మీద ఒకన్న అట్రాక్షన్ చూసా. అడుగో ఏ సినిమా ఘాటి సినిమా చూసా నాకు జీవితం గట్టెక్కింది. అడుగో నీకేం కావాలో అడుగు చెప్తా. ఆ సినిమాలో అనుష్క పరమ ఎన్నిసార్లు చెప్పాలి చెవుడా, ఏడపోయిన ఇప్పుడు దాకా నువ్వు ఏం తక్కువైంది ఇక్కడ ఈ సినిమాకి? డ్యాన్స్లా లాక్కో, ఫైట్లా పెరుక్కో, డ్యాన్సులా చూసుకో, రొమాన్స్లా ఏం కావాలి భయ, ఏం కావాలి భయ సినిమాకి భయా. నిజంగా భయ అమ్మ చూడిపోయా భయ, ఘాటి సినిమా పోయా, ఘాటి సినిమా పోయా, ఘాటి సినిమా చూసి ఒళ్ళంతా ఘాట్లే నా రాగా భయ్యా. అనుష్క 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 అరుంధతి అనుష్క కానీ ఇందులో కండక్టర్ రోల్ చేసుకుంటూ సస్పెన్స్లో ఉంది. ఒకప్పుడు నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాము మన అనుష్క గారిని. బాహుబలిలో, బాహుబలి 2, బాహుబలి 1లో ఎలా యాక్టింగ్ చేశారో, హనుమత సినిమా ఎలా ఉందో, కానీ ఈ సినిమాలో చెప్తున్నా కదా, ఇంకా ఫస్ట్ హాఫ్లో ఇంకా చూపించలేదు, ఇంకా సెకండ్ హాఫ్లో ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఇంకా ఏందనేది సెకండ్ హాఫ్లో అర్థమవుతుంది. ఇప్పుడే కొద్దిగా సెకండ్ హాఫ్లో కాటేరమ్మ కోడల్ని చూస్తారు, సాలార్లో కొడుకుని చూశారు, ప్రభాస్ని కోడల్ని చూస్తారు. చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్లో ఏం అర్థం కాలేదు, సెకండ్ హాఫ్లో ఉంది ట్విస్ట్. ఈ లెవెల్లో చెప్తున్నా కదా, వేరే ట్విస్ట్ ఈ సినిమా. చెప్తున్నా చాలా వరకు అరుంధతి సినిమాలో ఎలా యాక్టింగ్ చేసిందో అంతకు మించి యాక్టింగ్ ఉంది. అసలు చెప్తున్నా కదా, అనుష్క గారు ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. కానీ లొకేషన్స్ అయితే నాకు అదిరిపోయిన లొకేషన్స్, సౌండ్, బీజిఎం అన్నీ వేరే లెవెల్ ఉన్నాయి. చెప్తున్నా కదా, మారేడుమిల్లిలో ఉంటుంది పాక. ఈ సినిమాలో అందంగా ఉంది అనుష్క. ఈ సినిమా కోసం కృషి గారు హరియారా వీరమల్లు వదిలేశారు కదా పవన్ కళ్యాణ్ కోసం. కానీ హరియారా అంటే చెప్పేది నేను ఒకసారి రేవంత్ రెడ్డి గారు గంజాయి గురించి, డ్రగ్స్ ఇలాంటి వ్యసనాలకి పిల్లలు పాడు కావద్దని ఎంతో ఇవ్వమని చెప్పారు కదా యాక్టర్స్కి, సెలబ్రిటీస్కి, అందరికీ. వాళ్ళందరికీ ఒకటే సమాధానం కృష్ణ జాగర్లముడి గారు ఈ సినిమాతోటి చూపెట్టారు. చూడండి తప్పకుండా అందరూ, తెలంగాణ ఆంధ్ర ప్రజలే కాదు భారతదేశం మొత్తం ఈ సినిమా చూడాలి. ఎందుకంటే యువత చెడిపోతున్నారు గంజాయి బానిసపడి. ఇది ఘాటి అనే సినిమా మొత్తం గంజాయి గురించే ఉంటుంది. గంజాయి సిటీలలో జనాలు ఎలా స్మగ్లింగ్ జరుగుతుంది వాటి గురించి ఉంటుంది. క్రిష్ జాగర్లముడి కూడా బాగా చేశారు. అనుష్క రోల్ చాలా బాగుంది. అనుష్క గారి యాక్టింగ్ బాగుందంటే వాళ్ళది ఒక ఘాటిలో ఉండే ఒక తెగల ప్రజలు. అనుష్క గారు నాకు చాలా ఎక్స్పెక్ట్ చేశాను కొంచెం, ఎందుకంటే కొంచెం లావ్ ఎక్కువ అయిపోయింది, కొంచెం అంత లుకింగ్ అంత అనిపించలేదు. అప్పుడు 0 సైజ్ సినిమా ఉంది కదా, ఆ టైప్ ఉంది ఈ సినిమాలో. కానీ అంత ఎక్స్పెక్టేషన్ వేరే. చెప్తున్నా కదా, ఇది గంజాయి అనేది మామూలుగా మీరు పేపర్లో చూశారు, ఇందులో లిక్విడ్ లాగా ఉంది గంజాయి. లిక్విడ్ టైపు పార్సల్ చేయడము, అందులో చింతపండులో కలపడం, గంజాయి వేరే లెవెల్లో చింతపండులో కలుపుతారు గంజాయి. ఘాటి సినిమాలో చింతపండు కలిపి సప్లై చేస్తారు. డిఫరెంట్గా ఉంది సినిమా. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఇప్పుడు లోకేష్ కనకరాజ్ తీసే సినిమాలు చూశారు కదా, ఒక కూలీ, ఎల్సీఓ టైపు, ఆ యాంగిల్లో ఇది ఒక థ్రిల్లర్ మూవీగా, సూపర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఉంది. సూపర్ ఉంది మూవీ అయితే. సినిమా చూస్తే మాత్రం, ఈ సినిమా చూస్తే మీకు తడిసిపోతాయి కింద పైన. అంటే ఈ సినిమాలో పర్ఫార్మెన్స్, అనుష్క చెప్పే డైలాగులు, ఆమె చేసే రొమాంటిక్ సీన్లు, పాటలు, ఆటలు, ఏం కావాలి తీసుకో, ఎంత కావాలో అంత వేసుకో నువ్వే. నేను చెప్పిన మాత్రం అవుతుంది రేటుగా. నీ రేటింగ్ నువ్వే వేసుకో, నీ జీవితం నువ్వే మార్చుకో. నీ జీవితం గట్టెక్కాలంటే ఘాటి సినిమా చూసుకో. ఎలాంటి ఒక 5-10 మినిట్స్ చాలా బాగుంది అనిపించింది. కానీ బట్ ఎందుకో ఓవరాల్గా మూవీ చూసేటప్పుడు ఎక్కడ ఒక
కంటిన్యూస్గా ఒక 10 minutes ఎక్కడ గ్రిప్పింగ్ అనిపించలేదు. ఓన్లీ సెకండ్ హాఫ్లో యాక్షన్ బ్లాక్స్ వరకు కొంచెం బాగున్నాయి కానీ ఇంకెక్కడ అంత ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే లేదు. ఇప్పుడు కృషి గారు హరిహర వీరమల్ల నుంచి బయటకు వచ్చి మరి సినిమా చేశారంటే ఇందులో ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది కానీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ కంటెంట్ ఎక్కడ రీచ్ అవ్వలేదు, ఆయన మార్క్ ఎక్కడ కనిపించలేదు. ఓన్లీ ఎక్కడెక్కడ 1-2 డైలాగ్స్ వరకు బాగున్నాయి కానీ ఇంకెక్కడ కూడా ఒక క్రిష్ మార్క్ ఇది కానీ లేదంటే ఆయన ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేసుకుంటే ఆ రేంజ్ ఎలివేషన్స్ కానీ ఎక్కడ పడలేదు. దీనికంటే కొండవాళ్ళం చాలా బెటర్ అనిపించింది. చెప్పుకోవడం వెన్నే చెప్పుకుంటారు, కాటరమ్మ పుష్ప అని చెప్పుకుంటారు కానీ టూ వే ఫ్రాంక్ ఓపెన్గా మాట్లాడుకోవాలంటే అసలు వాటి కంపేరింగ్ కాదు కదా. అసలు ఇది అనుష్క గారి సినిమాని మర్చిపోవడం చాలా బెటర్. ఎందుకంటే లేదు ఆవిడ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దానివల్ల కాదు కానీ ఇప్పుడు అలాంటి కృషి గారు చేశారు కదా, అస్సలు కంపేర్ చేయదు. అలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటే మాత్రం ఫస్ట్ 5 minutes బయటకు వచ్చేస్తారు. అసలు ఎందుకో కృషి గారి మార్క్ అదైతే కాదు. అనుష్క గారిని పక్కన పెట్టుకుంటే ఇది కంప్లీట్గా కృషి గారి ఫెయిల్యూర్. ఇలాంటి వాటిని జనాలు చాలా తక్కువ ఆదరిస్తారు. ఇలాంటి మాస్ మూవీస్ చాలా తక్కువ ఆదరిస్తారు. అలాంటిలో కంటెంట్ లేకపోతే అసలు చూడడం కావాలంటే చూడండి 1 weekలో కంప్లీట్గా షార్ట్ అవుట్కి వెళ్ళిపోతుంది. అసలు కంప్లీట్గా లేదు, చాలా బోరింగ్ అనిపించింది. ఎక్కడ ఒక 5-10 minutes కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. నెక్స్ట్ సీన్ ఏమవుతుంది ఒక క్యూరియాసిటీ లేదు. సెకండ్ హాఫ్లో ఒక మంచి డ్రామా లేదు. సెకండ్ హాఫ్లో యాక్షన్ బాక్స్ బాగున్నాయి కానీ దేనికి ఒక కనెక్టివిటీ కానీ ఇలా ఏం లేకుండా ఏదో తీసామంటే తీసాం, ఒక సూపర్ లేడీస్ సూపర్ పెట్టామని నాకు పెట్టారు తప్ప ఎక్కడ ఇంట్రెస్టింగ్ అయితే లేదు. పార్ట్ 1 ఎక్కువ అన్న, పార్ట్ 2 వల్ల అంటే 2 ఇవ్వచ్చు అన్న. అది కూడా సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీక్వెన్స్ ఉంటాయి, సినిమాటోగ్రఫీ కానీ లేదంటే ఒక హిల్స్ చూపించడం కానీ వాటి వరకు బాగున్నాయి కానీ కంటెంట్ అయితే లేదు. కంటెంట్ ఇంకొంచెం మంచిగా తీసుకుంటే మంచి మీరు అన్నట్టు పుష్ప కేజీఆర్ ఆ రేంజ్లో కాకపోయినా సరే కొంచెం వాటి వరకు మ్యాచ్ అయ్యేది కానీ కంప్లీట్గా అయితే లేదు. అంత అవసరం లేదన్న. అసలు ఆయన తీసుకున్న కోర్ పాయింట్ బాగానే ఉంది, ఏదైనా రూట్స్ నుంచి సాల్వ్ చేయాలన్న కోర్ పాయింట్ బాగుంది కానీ ఓవరాల్గా తీసుకున్నప్పుడు మాత్రం అంత ఎగ్జిక్యూషన్ కాదు, ఫస్ట్ స్క్రిప్ట్ అవ్వాలని సినిమా ఫెయిల్ అయిపోయింది.